ఈ రోజు వీడియోలో కేరళ స్టైల్ చికెన్ కర్రీ రెసిపీ అయితే చూపించబోతున్నాను. చికెన్ ని నీట్ గా వాష్ చేసుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి స్క్రీన్ పైన కనిపిస్తున్న మసాలాలని ఒక 2 మినిట్స్ పాటు రోస్ట్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. అదే పాన్ లోకి కొద్దిగా కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, దాంతో పాటు కొద్దిగా సోంపు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టమోటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ ని మీడియం లోనే పెట్టి టమోటా మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం పక్కన పెట్టిన మసాలాలు యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా కలిపి ఇందులోకి 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని టేస్ట్ కి సరిపడా కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చికెన్ యాడ్ చేసుకొని అంతా కలిపి ఫ్లేమ్ ని మీడియం లోనే పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. చికెన్ ఒక 50% ఉడికిన తర్వాత ఇందులోకి కొబ్బరి పాలు యాడ్ చేసుకోవాలి. ఇలా కొబ్బరి పాలు వేసి కర్రీ చేయడం వల్ల టేస్ట్ డిఫరెంట్ గా చాలా బాగుంటుంది. మీడియం లోనే పెట్టి చికెన్ ని ఉడికించుకోవాలి. ఫైనల్ గా సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకుంటే కర్రీ రెడీ.